Hello అండి. ఐమ్ డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రేనా హాస్పిటల్స్ కొంపల్లి. చాలామంది డయాబెటిస్ పేషెంట్స్ ఎస్పెషల్లీ సో దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ స్టార్ట్ చేయాలంటే చాలా భయపడుతూ ఉంటారండి. సో ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ సమ్ డౌట్స్ అండ్ దీంట్లో. సో ఈ ఇన్సులిన్, వాట్ ఈజ్ ఇన్సులిన్ అండి? సో ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇట్ ఈస్ సిక్రీటెడ్ బై బీటా సెల్స్ ఇన్ ప్యాంక్రియాస్. మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ అనేది ఎవరికి అవసరం ఉంటుంది? సో ప్రతి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అవసరమా? దాంట్లో మనకి 2 రకాల డయాబెటీస్ కామన్గా చూస్తుంటామండి. సో టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1లో వచ్చేసి మనకి బాడీలో అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ కంప్లీట్గా ఏమి ఉండదండి. సో వాళ్ళకి ఖచ్చితంగా అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఓన్లీ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఇన్సులిన్ థెరపీ. ఇన్సులిన్ కంటిన్యూస్గా మనం ఇస్తూ ఉంటాం. ఇంకొక డయాబెటీస్ వచ్చేసి టైప్ 2 అంటాం. సో దీంట్లో ఇన్సులిన్, దేర్ ఈజ్ సమ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ బట్ తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉన్నా కూడా, కొంచెం ఉన్నా కూడా పని చేయడం కొంచెం తక్కువ, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ మనం ఎంత ఉంది, వాళ్ళ షుగర్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయని చూస్తాం. సో ఏవేవి టెస్టులు చేస్తాం? సో షుగర్స్ ఎంత ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండి. సో 8 hours ఫాస్టింగ్ ఉండి టెస్ట్ చేస్తాము. సో ఫాస్టింగ్ షుగర్ ఎనీథింగ్ అబవ్ 126 వీ కాల్ ఇట్ డయాబెటీస్. 110 నుంచి 125 వరకు ప్రీ డయాబెటీస్ అంటాం. లెస్ దెన్ 110 ఈజ్ నార్మల్. సో దెన్ ఆఫ్టర్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ విచ్ ఈజ్ 1.5 hour to 2 hours ఆఫ్టర్ ఫుడ్, దాని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాం. సో ఇది నార్మల్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 200 ఈజ్ నార్మల్, 200 అండ్ అబవ్ ఈజ్ డయాబెటీస్. 140 నుంచి 199 వరకు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ప్రీ డయాబెటీస్ అంటాం. సో లెస్ దెన్ 140 ఈజ్ కంప్లీట్లీ నార్మల్. సో ఇంకొకటి HbA1c అనే టెస్ట్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ అన్ యావరేజ్ 3 month షుగర్ టెస్ట్. సో దాని ఎనీథింగ్ అబవ్ 5.8 to 6.4 ఈజ్ అగైన్ ప్రీ డయాబెటీస్. మోర్ దెన్ 6.5 ఈజ్ షుగర్ డయాబెటీస్ అంటామండి. సో ఈ వాల్యూస్ మనం చెక్ చేస్తూ ఉంటాం. సో ఈ చెక్ చేసి ఒక వాల్యూ కన్నా, సో యూజువలీ HbA1c మోర్ దెన్ 8.5 to 9 ఎక్కువ ఉండి, షుగర్స్ కనుక 300 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మోర్ దెన్ 300 ఉంటే, సో వాళ్ళకి అంత ఎక్కువ ఉన్నప్పుడు మనకి షుగర్ ట్యాబ్లెట్స్ ఇచ్చి కంట్రోల్ చేయడం కష్టం అండి. అలా అని మనం ఇన్సులిన్ స్టార్ట్ చేశాక లైఫ్ లాంగ్ తీసుకోవాలనేది లేదు. సో మనం ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ మనం ఇన్సులిన్ ఇస్తాము. సో ఇన్సులిన్ అనేది సో ఇప్పుడు చాలా ఈజీ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినాయి. పెన్స్ ఉన్నాయి, చాలా సన్నమైన నీడిల్స్ ఉన్నాయి, చాలా పెయిన్లెస్ అండి. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు టేక్ ఇట్ అండ్ చాలా తక్కువ పెయిన్, ఇట్ ఈజ్ ఈజీ టు టేక్, మీ ఓన్గా తీసుకోవచ్చు. సో ఈ ఇన్సులిన్ డిపెండింగ్ ఆన్ మీ షుగర్స్ ఎనీ టైమ్స్ ఫిక్స్ చేసి, సో ఇది డెఫినెట్లీ టైప్ 2 డయాబెటీస్లో అయితే పర్మనెంట్ అని చెప్పాం. ఒకవేళ కనుక మనం ఒక టార్గెట్ రీచ్ అయితే వితిన్ ఫ్యూ వీక్స్ మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. ఈ టార్గెట్ రీచ్ అయితే కనుక మళ్ళీ ఇన్సులిన్ ఆపేసి వెంటనే ట్యాబ్లెట్స్ కన్వర్ట్ చేస్తాం. బట్ వాళ్ళకి కనుక ఈ టైంలో కనుక మనం ఇన్సులిన్ ఇవ్వకుండా ట్యాబ్లెట్స్ ఇచ్చి హై డోస్ ఇచ్చినా కూడా షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, కంట్రోల్ కావు. సో ఈ హై షుగర్స్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో డయాబెటిక్ నెఫ్రోపతి, కిడ్నీ ఇష్యూస్, ఐ రిలేటెడ్ ఇష్యూస్, క్యాట్రాక్ట్ సర్జరీస్, నరాల్ ఇష్యూస్, ఇలాంటి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అందుకే తొందర షుగర్స్ కంట్రోల్ చేయాలంటే ఇన్సులిన్ ఈజ్ ద ఓన్లీ వే. ఇన్సులిన్ ఇచ్చి వాళ్ళని తొందర కంట్రోల్ అయినాక మళ్ళీ మనం ట్యాబ్లెట్స్కి షిఫ్ట్ చేస్తాం. ఇంకొక చాలా కామన్గా అడిగేది, ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాలి అని చాలామంది అంటూ ఉంటారు. ఇట్స్ ఎ మిత్ అండి, ఇది డెఫినెట్లీ కరెక్ట్ కాదు. ఇన్సులిన్ అనేది మనం ఎందుకు ఇస్తున్నామంటే తొందర షుగర్స్ కంట్రోల్ చేయడానికి ఇస్తున్నాము. కంట్రోల్ అయినాక కనుక ఫాలోఅప్లో కనుక వాళ్ళ ఇన్సులిన్ షుగర్స్ కంట్రోల్ ఉంటే డెఫినెట్లీ వీ క్యాన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ట్యాబ్లెట్స్. బట్ మళ్ళీ కొందరికి ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కంట్రోల్ హై ఉంటే ఇంకా కొంచెం ఇన్సులిన్ ప్రొలాంగ్ ఉండొచ్చు. కానీ కంటిన్యూస్గా ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాలనేది అయితే కరెక్ట్ కాదు. రికమెండెడ్ వాల్యూ కనుక రీచ్ అయితే వీ కెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ట్యాబ్లెట్స్. బట్ అడ్వైజ్ కనుక చేస్తే కనుక మీ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ ఏం టెన్షన్ పడకుండా ఇన్సులిన్ స్టార్ట్ చేయండి. చెప్పిన టైం ఫాలోఅప్ అవ్వండి. అండ్ వెంటనే మనం అంత తొందరగా షుగర్ కనుక కంట్రోల్ చేస్తే ఈ మెయిన్ కాంప్లికేషన్స్ లైక్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, ఐ రిలేటెడ్ ఇష్యూస్, నరాల్ ఇష్యూస్, ఇవన్నీ కాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కనుక ఒక్కసారి కాంప్లికేషన్ స్టార్ట్ అయితే దోస్ ఆర్ క్రోనిక్ ప్రాబ్లమ్స్, చాలా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ యూ ఫాలో యువర్ అడ్వైజ్ అండ్ టేక్ ఇన్సులిన్ ప్రాపర్లీ. టైప్ 2 డయాబెటీస్ అయితే షార్ట్ టర్మే ఉంటుంది. సో అందుకే మేక్ ష్యూర్ యూ ఫాలో యువర్ ఫిజిషియన్ అడ్వైజ్ అండ్ ఫాలోఅప్లో ఉండండి. సో దట్ ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.